ప్రభు పేరట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక చూద్దాం. ప్రకటన 2:1-17. చాలా ఏళ్ల క్రితం క్రీస్తు అపోస్తలుడు పౌలు ఎఫెసును సందర్శించినప్పుడు ఎఫెసు సంఘానికి అంకురార్పణ జరిగింది. ఎఫెసులో పౌలు పరిచర్యను దేవుడు గొప్పగా ఆస్వాదించాడు. క్రీస్తు రాయబారుల్లో ప్రముఖుడైన పౌలు జీవితంలో దేవుడు కనబరిచిన అత్యంత ఆశ్చర్యకరమైన సేవా విజయంలో అదొకటి. ఎఫెసు నగరములో యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన 12 మంది పౌలుకు కల్పించారు. 3 ఏళ్ల తర్వాత పౌలు ఆ నగరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఈ 3 ఏళ్లలో ఆ నగరపు పునాదులనే కదిలించాడు. అనేకులకు దేవుని ఆత్మతో యేసు ప్రభువు బాప్తిస్మము ఇచ్చాడు. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అపోస్తల కార్యం 19:20. ఆనాటి క్రీస్తు అపోస్తలిక సంఘాలకెల్లా ఎఫెసు సంఘం అతిపెద్దది, సర్వశ్రేష్టమైనది. పౌలు తన లేఖల్లో తన హృదయాన్ని విప్పి మాట్లాడగలిగింది ఆ సంఘంతోనే. ఆసియా ప్రాంతమంతటిలోనూ జీవవాకు మారుమ్రోగింది ఈ సంఘం ద్వారానే. అపోస్తల కార్యం 19:10. మిగతా 6 సంఘాలకు మొదటిసారిగా శుభవార్త వ్యాపించినది బహుశా ఎఫెసు సంఘం నుండే. నీ క్రియలు నాకు తెలుసు. ఈ గంభీర వాకులు ఈ 7 సందేశాల్లోనూ కల్పిస్తూ ఉన్నాయి. తన ప్రజలు బాహ్యంగా జరిగించే చర్యలకు క్రీస్తు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నాడో దీనివల్ల అర్థమవుతుంది. మనలోని నమ్మకం, ఆచరణలో దైవభీతి, సేవను ఉన్న జీవిత విధానముగా బయటకు కల్పించకపోతే అది నిర్జీవమైన నమ్మకమే. దానికి మన ఆత్మను రక్షించే సామర్థ్యము కూడా ఉండదు. చక్కగా ధ్యానించే చీలక పలుకులు కాదు. మన క్రీస్తు ఆశించేది ఆ మాటలను కార్యరూపంలో పెట్టడమే ఆయనకు అమోదం. ఎఫెసు వారి క్రియలు చాలా బాగున్నాయి. వారు చాలా ఓపికగా కష్టించారు. ఇలా సహనంతో పనులు చేయడాన్ని గురించి 2-3 వచనాల్లో వరుసగా 2 సార్లు ప్రస్తావించడము జరిగింది. కాబట్టి ఇది ఈ సంఘానికి ఉన్న ప్రాముఖ్య లక్షణం. అక్కడ కొన్ని పొరపాట్లు కల్పించినప్పటికీ వారి క్రియల వల్ల వారిని ప్రభు చాలా ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇది పాటుపడే సంఘం మాత్రమే కాదు, పవిత్రమైన సంఘం కూడా. తమ మధ్య ఉన్న దుర్మార్గతులను వారు గుర్తించారు. అటువంటి వారిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి గురించి చెప్పబడిన విషయాల్లో ఇది తెలుస్తుంది. నంబర్ 1, దుర్మార్గులంటే వారు ఓర్చుకోలేరు. సత్య పవిత్రతలను పణముగా పెట్టి తమ సంఘ సభ్యుల సంఖ్యను వృద్ధి చేసుకోవాలని వారికి లేదు. పవిత్రత అసహ్యకరమైన విగ్రహాలతో నిండి ఉన్న ఆ పట్టణములో వీరు తమ ప్రభు కోసం తమను తాము పవిత్రముగా ప్రత్యేకముగా ఉంచుకున్నారు. చెడుతనాన్ని వారు గుర్తించారు. దానితో రాజీ పడేందుకు నిరాకరించారు. దుష్టులు తమలోనికి చొరబడినప్పుడు కొరింథీ వారిలాగా ఈ దుష్టులను బహిష్కరించేందుకు సందేహించలేదు. నంబర్ 2, కపట రాయబారులను పసిగట్టి వారిని వెళ్ళగొట్టారు. ఇలాంటి సైతాను అనుచరులు అడవి జంతువులను మించిన జిత్తుల మారితనముతో ఆరంభ సంఘంలోకి చాప క్రింద నీరులాగా ప్రవేశించారు. సంఘంలోకి తమ విషపూరితమైన సిద్ధాంతాలను ఊదారు. తమ కోరలతో క్రీస్తు సంఘాల్లో గుండెలపై కాటు వేశారు. వీరిని గురించి పౌలు చాలా చోట్ల సంఘాలను హెచ్చరించాడు. సహోదరులారా, మీరు నేర్చుకున్న ఉపదేశానికి విరుద్ధమైన భేదాలు, అభ్యంతరాలు కలిగించే వారిని కనిపెట్టాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. వారికి దూరముగా ఉండండి. అలాంటి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు దాసులు కారు, కానీ తమ ఆశలకే దాసులు. వారు ఇచ్చకము వినియోగిస్తూ మృదువైన మాటలతో అవమానాలను, అమాయకులను మోసగిస్తారు. రోమా 16:17. అలాంటి వారి వాస్తవమైన క్రీస్తు రాయబారులు కారు, మోసంగా పనిచేసేవారు. తాము క్రీస్తు రాయబారులం అనిపించుకోవాలని మారువేషం వేసుకునేవారు.
2 కొరింథీ 11:13. కొందరు శుభవార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. గలతీ 1:7. ఆ కుక్కల విషయంలో జాగ్రత్త, సున్నతిని ఆచరించే వారి విషయంలో జాగ్రత్త. ఫిలిప్పీ 3:2. ఎవరు మిమ్మల్ని తీయటి మాటలతో మోసగించకుండా ఈ సంగతి చెబుతున్నానో. కొలసి 2:4. ఈ విధం చేతనైనా ఎవరు మిమ్మల్ని మోసగించకుండా చూచుకోండి.